హలో పిల్లలు నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, అందరూ మంచిగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇవాళ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్లాంట్ కింగ్డమ్ అని మనం కొత్త చాప్టర్ మనం ఇవాళ మొదలెట్టేస్తున్నాం ఇంకా. ఓకే, సో అందరూ రెడీనా? అందరూ ఫ్రెష్గా ఓకే రిలాక్స్డ్గా ఈ క్లాస్ని అటెండ్ చేద్దాం. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ ప్లాంట్ కింగ్డమ్. దీంట్లో మీరు బేసిక్స్ ప్లాంట్లో అర్థం చేసుకుంటే దీని తర్వాత మనం చాప్టర్లో ఎక్కడెక్కడ ముందుకు వెళ్తాం సారీ ఓకే, అక్కడక్కడ వరకు మనకి ఈజీగా అన్నీ అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పటి వరకు సెషన్ ఇంకా లైక్ చేయలేదంటే సెషన్ని లైక్ చేయండి. వేరేగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్రైట్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఛానల్లో ఏ క్లాస్ వచ్చినా వీడియో వచ్చినా ఏమొచ్చినా కూడా అప్డేట్స్ ఉన్నా మీకు వెంబటే తెలిసిపోతాయి. ఓకే, అప్పుడే వచ్చి మీరు చూసుకోవచ్చు. సరే అయితే, సో ఫైనల్లీ 11th మనం ఫస్ట్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాం. ఓకే, లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసి ఇంకా మనం ప్లాంట్ కింగ్డమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, సో ఫైన్. సో ప్లాంట్ కింగ్డమ్లో మనం ఏం నేర్చుకుంటాం? ప్లాంట్ కింగ్డమ్లో మనం పూర్తిగా ప్లాంట్స్ గురించి పూర్తిగా నేర్చుకుంటున్నాం. దాంట్లో ఏవే కేటగిరీస్ ఉన్నాయి, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ఇవన్నీ కేటగిరీస్ గురించి నేర్చుకుంటాం. వీటిలో వేరే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఉన్నాయి, అవన్నీ నేర్చుకుంటాం. సో అందుకే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ ఫస్ట్ లెక్చర్. మీరు శ్రద్ధగా వినండి. ఓకేనా? సరే, సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వేరంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సెషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరినీ వచ్చి క్లాస్ని అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే, లెట్ దేర్ బి నో డౌట్స్ రిగార్డింగ్ దట్ తెలుగులో ఇంకా బయాలజీ క్లాసెస్ అవుతున్నాయా లేదా ఆన్లైన్లో యూట్యూబ్లో మనకు ఒక డౌట్ లేకుండా అందరూ వచ్చి హ్యాపీగా క్లాస్ అటెండ్ అయ్యి మంచిగా నేర్చుకొని ఎగ్జామ్స్ మంచిగా చేయాలి అందరూ తెలుగు స్టూడెంట్స్ అని నా అభిప్రాయం. ఓకే, సరే, అదే నా ఆశయం. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అందరూ పిల్లలు జాయిన్ అయిపోయారు. బోల్డ్ మంది పిల్లలు టెలిగ్రామ్లో ఉన్నారు. అందరికీ రెగ్యులర్గా నోట్స్ అవి దొరుకుతున్నాయి. ఏ క్లాసులు జరుగుతున్నాయి వాటి నోట్స్ జరుగుతున్నాయి. ఓకే, రీసెంట్గా నేను ఏవైతే క్లాసెస్ జరిగాయో వాటన్నిటివి నోట్స్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో అందుకే వితౌట్ ఎనీ డిలే ఓకే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని నోటిఫికేషన్స్, నోట్స్ అన్నీ మీకు దొరుకుతాయి. ఓకే, సో నా గురించి చెప్పుకుంటే పెద్దగా మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎవరికైతే తెలియదో, ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో, నా పేరు అజయ్ కుమార్. నేను ఒక బయాలజీ మాస్టర్ టీచర్ని ఇక్కడ వేదాంతులో. అండ్ స్పెషల్గా తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్, తెలుగు పిల్లల కోసం, అందరి కోసం ఓకే ఒక డెడికేటెడ్ ఛానల్ ఉండాలనేసి, ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఉండాలనేసి ఒక అభిప్రాయంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విత్ మీ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ బయాలజీ నేర్చుకోబోతున్నాం. బయాలజీలో బాటనీ, జువాలజీ ఇవి రెండు నేర్చుకుంటాము. ఓకేనా? సరే, పదండి. ఆల్రైట్, సో ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం? సో కొత్త చాప్టర్ మొదలెడుతున్నాం కాబట్టి ఓకే గివ్ థమ్స్ అప్. ఓకే, హ్యాండ్స్ అప్, థమ్స్ అప్, మంచి స్మైలీలు ఏవోటి పంపించండి చాట్ బాక్స్లో. పంపించి ఎనర్జెటిక్గా, ఎక్సైటెడ్గా కొత్త చాప్టర్ మొదలెడదాం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కంపారిటివ్గా మిగతా చాప్టర్ నుంచి చూసుకుంటే కొంచెం తక్కువ, అండ్ స్టిల్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్. 1-2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, అప్పుడప్పుడు 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా? సరే, సో ఫస్ట్ విల్ హ్యావ్ అన్ ఇంట్రొడక్షన్. మనం ఒక చిన్న ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ప్లాంట్స్ అంటే ఏమిటి, ప్లాంట్స్లో ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే డెప్త్లో మనం ఇప్పటివరకు ప్లాంట్స్ని చదవలేదు కదా, అందుకు మనం డెప్త్లో ముందు చూసుకుందాం లైట్గా. ప్లాంట్స్ అంటే ఏమిటి, ప్లాంట్స్లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటి, దాని తర్వాత వాటిలో లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. వాటిలో లైఫ్ సైకిల్స్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. అదేంటి, ఎందుకంటే దాని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ప్లాంట్ లైఫ్ సైకిల్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. అందుకే ప్లాంట్ లైఫ్ సైకిల్స్ మీకు ఇంపార్టెంట్. సో అందరూ రెడీ అయితే ఓకే, ఎస్, ఏకే, ఒక థమ్స్ అప్. ఓకే, ఏదో ఒకటి చాట్ బాక్స్లో వేరంగా పంపించేసి ఈ సెషన్ని వేరంగా మొదలెట్టేద్దాం. ఓకే, అందరూ ఎక్సైటెడా, రెడీయా? అందరూ మొదలెడదాం మరి. ఆల్ రైట్, సో ఇవాళ మంది ఫస్ట్ లెక్చర్ నేను అన్నట్టు. సో ప్లాంట్ కింగ్డమ్లో మనం ఏం చదువుకోబోతున్నాం? ప్లాంట్స్. వాట్ ఆర్ ప్లాంట్స్? చెట్లు, మొక్కలు. What are plants? Plants are multicellular eukaryotic organisms. Plants are multicellular eukaryotic organisms with a rigid cell wall. వాటికి ఒక సెల్ వాల్ ఉంటుంది. దానివల్ల అవి రిజిడ్గా ఉండడం వల్ల అవి మూవ్ అవ్వవు, ఒకే చోట ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ మల్టీసెల్యులర్. ఓకే, చాలా సెల్స్తో ఫామ్ అయి ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇస్ దే ఆర్ యూకారియోట్స్, మీన్స్ దే హ్యావ్ అ
న్యూక్లియర్ మెంబ్రెయిన్ అరౌండ్ ద న్యూక్లియస్. యూకెరియాట్స్ అంటే ఏమిటి? దే హ్యావ్ అ న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియస్ చుట్టూరా ఒక ఎన్వెలోప్ లేదంటే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, సో అది ప్లాంట్స్ది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకేనా, సరేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో అయినా కమెంట్స్లో అయినా మీరు చెప్పచ్చు ఎప్పుడూను. ఆల్వేస్ ఓపెన్ టు డౌట్స్, ఆల్వేస్ ఓపెన్ టు ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్స్. ఓకే, సరే. సో వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్? మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటేమిటి? ఫస్ట్ నేను చెప్పినట్టు దే ఆర్ మల్టీ సెల్యులర్. ఫస్ట్ అవి దే ఆర్ మల్టీ సెల్యులర్ అండ్ దే ఆర్ యూకారియాటిక్. దే హ్యావ్ అ సెల్ వాల్. ఓకే, వాటిలో ఒక సెల్ వాల్ ఉంది. ఓకే, మెయిన్ ఇంకొకటి ఏంటి? ఆటోట్రాఫిక్, అంటే దే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వీటిలో ఫోటోసింథసిస్ అవడానికి ఏమిటి? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటే క్లోరోఫిల్ అవన్నీ ఉంటాయి. ఓకే, దాని తర్వాత వేరే వేరే ఆర్గనల్స్ ఉన్నాయి. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ దేనికి? క్లోరోప్లాస్ట్ ఈస్ ఫర్ ఫోటోసింథసిస్. దాని తర్వాత మైటోకాండ్రియా అనేది రెస్పిరేషన్ కోసం. ఓకే, వాక్యూల్స్ అనేది ఫుడ్ స్టోర్ చేయడం కోసం. ఒక పెద్ద వాక్యూల్ ఉంటుంది ప్లాంట్లో. వన్ లార్జ్ వాక్యూల్ విల్ బి దేర్ విచ్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్పేస్. ఓకే, దాని తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ సెక్షువల్ రీప్రొడక్షన్. వాటిలో రీప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ సెక్షువల్ రీప్రొడక్షన్. సరేనా? ఓకే, సరే. సో ప్లాంట్స్లో మనం క్లాసిఫికేషన్ చేయాలి. అదే మన మెయిన్ పర్పస్ ఈ చాప్టర్లో. మనం వేరే వేరే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్లో అవన్నీ కేటగిరీస్ని మనం చదువుకుంటాం. ఓకే, ఏంటంటే ఆ కేటగిరీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. ఇవి కేటగిరీస్. ఈ కేటగిరీస్ తేవడానికి వాళ్ళు ఎలాంటి బొర్రలు పెట్టారు, ఎలాంటి క్రైటీరియాని పెట్టుకున్నారు, ఏ బేసిస్ మీద ఇలాంటి డిఫరెంట్ క్లాసిఫికేషన్ తెచ్చారు, అవి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ అనేది ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ చూసుకుందాం. ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అతను ఎవరు తెచ్చారు? అది లిన్నేయస్ అనే అతను తెచ్చారు. సో లిన్నేయస్ ఏం చేశారు? వెజిటేటివ్ క్యారెక్టర్స్ని చూశారు. వెజిటేటివ్ క్యారెక్టర్స్ లేదంటే సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ అంటే వాటి కలర్ ఎలా ఉంది, ఎలాంటి ఫ్రూట్స్ వస్తున్నాయి, ఎలాంటి లీవ్స్. దాని తర్వాత నంబర్ అండ్ షేప్ ఆఫ్ లీవ్స్, నంబర్ అండ్ షేప్ ఆఫ్ ఫ్రూట్స్, సీడ్స్, ఫ్లవర్స్. వీటి బయట కనిపించే ఏవైతే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో, ఈజీగా మనకు కనిపించే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫస్ట్ ఒక ఆర్టిఫిషియల్ సిస్టమ్ అని కనిపెట్టారు. ఆ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు అది ప్రాపర్గా ఇంకా దాంట్లో డెవలప్మెంట్ ఇంకా రావాలి. ఎందుకంటే మనం ప్లాంట్లో ఇంటర్నల్గా ప్లాంట్ది ఏవైతే ఫ్లోరల్ ఫార్ములా ఉందో అది మనం తెలుసుకోవాలి. అంటే ఫ్లవర్ ఎలా అరేంజ్ అయ్యి ఉందో. ఫ్లవర్లో సెపెల్స్, క్యాలిక్స్, కొరెలా, సెపెల్స్ ఇంకా పెటల్స్ అంటాం. దాని తర్వాత గైనీషియం, ఆండ్రీషియం, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అదొకటి కావాలి. దాని తర్వాత లోపల క్రోమోజోమల్ నెంబర్ ఎంత ఉంది. ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటుంది. ఇప్పుడు అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. దాని తర్వాత వాటి లోపల ఎలాంటి క్రోమోజోమ్స్ ఉన్నాయి, వాటి జీన్ ప్రోడక్ట్స్ ఎలాంటి ఇంపార్టెంట్ ప్రోటీన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సో కొన్ని ప్లాంట్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్లో కమర్షియల్ పర్పసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా వస్తున్నది? బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్. అంటే ఒక్క ప్లాంట్లో ఒక యూనిక్నెస్ ఉన్నది లోపల. ఆ యూనిక్నెస్ ఆ యూనిక్నెస్ బేసిస్ మీద కూడా చేయాలి. కాబట్టి న్యాచురల్ సిస్టమ్ అనేసి బెంథమ్ అండ్ హుక్కర్ అనేసి ఇద్దరు, జార్జ్ బెంథమ్ ఇంకా జోసెఫ్ డాల్టన్ హుక్కర్ అని వాళ్ళిద్దరు ఏం చేశారంటే న్యాచురల్ ఎఫినిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చూశారు. వాటి లోపల ఉన్న ఎనాటమీ, సెల్ మార్ఫాలజీ ఎలా ఉంది, ఎంబ్రియాలజీ, దాని తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ అది అన్నీ చూసుకున్నారు. దాని తర్వాత బేస్డ్ ఆన్ ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్, ప్లాంట్స్ ఎప్పుడైతే ఇవాల్వ్ అవుతున్నాయో ఇప్పుడున్న మీరు ప్లాంట్స్ ఏవైతే చూస్తున్నారో ఇవి ఇలాగే ఉండేవి కావు. ఇవి ఇవాల్వ్ అయిన ప్లాంట్స్. దీనికన్నా ముందున్న బోల్డ్ జనరేషన్స్లో ప్లాంట్స్ ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు. అవి ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు మనకు ప్లాంట్స్. ఇవాల్యూషన్ అంటే ఏంటి? రెగ్యులర్గా చేంజెస్ రావడం, కొత్త వేరియేషన్స్ రావడం, చేంజెస్ రావడం. ఆ చేంజెస్, ఆ వేరియేషన్స్ వల్ల వాటిది అడాప్టబిలిటీ పెరుగుతుంది. సో ఇలాగా ఒక సెట్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ ఇక్కడ మనం ప్లాంట్ ఏ చూసుకుంటే అది వాటి యాన్సెస్టర్స్ నుంచి అలా డెవలప్ అయ్యి వచ్చింది.
ప్లాంట్ బి చూసుకుంటే అది కూడా వాటి యాన్సెస్టర్స్ని చాలా డెవలప్ అయ్యి వచ్చింది. సో రెండు డెవలప్ అయ్యి వస్తున్నప్పుడు వాటిలో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, లేదంటే వాటిలో డెవలప్ అవుతున్న టైంలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా, ఆ వేరియేషన్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా, ఎవల్యూషన్ ప్రాసెస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, దాన్ని బట్టి ఫైలోజెనెటిక్ సిస్టమ్ అన్నది కనిపెట్టారు. ఓకే, ఆ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ వాటిని చూసుకొని ప్లాంట్స్ని క్లాసిఫై చేస్తుంది. ఓకేనా, ఇది మీది సిస్టమ్స్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్, ఆర్టిఫిషియల్, న్యాచురల్, ఇంకా ఫైలోజెనెటిక్. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, టైప్స్ ఆఫ్ టాక్సానమీ ఉన్నాయి. ఇప్పుడు టాక్సానమీ అంటే ఏంటి? ప్లాంట్స్ని కేటగరైజ్ చేసినప్పుడు వాటికి ఒక పేరు ఇవ్వడానికి ఇంపార్టెంట్ టాక్సానమీ. దాన్ని ఏ కేటగిరీలో తీసుకెళ్ళి ఫిట్ చేయాలో అప్పుడు టాక్సానమీ కావాలి. ఓకే, మనం క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తున్నాం? క్లాసిఫికేషన్ చేయడానికి ఇది క్రైటీరియాగా తీసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ని క్రైటీరియాగా తీసుకొని సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ సిస్టమ్, న్యాచురల్ సిస్టమ్ అనేసి ఆ సిస్టమ్ త్రూగా క్లాసిఫై చేస్తాం అనమాట. వీఆర్ యూజింగ్ దట్ సిస్టమ్ టు క్లాసిఫై. నౌ ఆఫ్టర్ వి క్లాసిఫైడ్, okay, we use taxonomy to fit them in those classification categories. We'll use taxonomy to fit them in those classification categories. ఆ పర్టికులర్ కేటగిరీస్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో సిస్టమ్ని యూస్ చేసి, ఈ టాక్సానమీని వాడి దాన్ని ఆ కేటగిరీస్లో మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సరేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫర్ సపోజ్ మనం సిస్టమ్ వాడుతున్నాం, కంప్యూటర్ని వాడుతున్నాం. సో ఆ కంప్యూటర్ని వాడి మనం ఏం చేస్తున్నాం? వేరే ఫైల్స్ని వేరే ఫోల్డర్స్లో మనం సెపరేట్ చేసి పెడుతున్నాం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బయాలజీ చదువుతున్నాం అంటే బయాలజీతో సంబంధించిన ఫోల్డర్, మీ ఫోనే అనుకోండి. మీ ఫోన్లో ఏం చేస్తారు? మీ నోట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి, మీ ఫొటోస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి, వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ఫోల్డర్స్లో అన్నీ అరేంజ్ అయి ఉన్నాయి. అవన్నీ అరేంజ్ చేయడానికి మీకు కామన్గా వాడేది ఏంటి? ఒక సిస్టమ్. మీ ఫోన్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మీరు వాడతారు. అవే సిస్టమ్స్ అని చదువుకున్నాం. ఏవైతే డిఫరెంట్ ఫోల్డర్స్ వాడుతున్నారో కేటగరైజ్ ఎలా చేస్తున్నారు? ఫొటోస్ వేరు, వీడియోస్ వేరు అనేసి దాన్ని మనం టాక్సానమీ అంటాం. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ విషయం. ఓకేనా, సో ఇప్పుడు న్యూమరికల్ టాక్సానమీ. ఫస్ట్ న్యూమరికల్ టాక్సానమీ, ఇదొక టైప్ ఆఫ్ టాక్సానమీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సానమీ ఇక్కడ. సో న్యూమరికల్ టాక్సానమీలో అన్ని క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నంబర్స్ అవి చూసుకుంటాం, నంబర్స్ కోడ్స్ అసైన్ చేస్తాం పర్టికులర్ క్యారెక్టర్స్కి కంప్యూటర్ని వాడి. ఓకే, సో ఇన్ దిస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ గివెన్ టు ఆల్ ది క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్స్ ఉన్నా వాటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఇస్ సైటోటాక్సానమీ. సైటోటాక్సానమీలో నేను చెప్పినట్టు క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, అవన్నీ చూసుకొని సైటలాజికల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని వాటిని వేరే కేటగిరీస్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కీమోటాక్సానమీ అని అనుకుంటే కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే కొన్ని ప్లాంట్స్లో ఎక్కువగా వాడతారు. కొన్ని ప్లాంట్స్లో మెడిసినల్ ఆయిల్స్ ఉన్నాయి, లేదంటే మెడిసినల్ ఎంజైమ్స్ ఉన్నాయి, యాసిడ్స్, ఆల్కలీస్. ఓకే, సో ఇవన్నీ ఏవైతే ఒక ప్లాంట్ నుంచి సిక్రీట్ అవుతున్నాయో, వాలటైల్ ఆయిల్స్, ఓకే, ఇవన్నీ ఏవైతే ఒక్కొక్క ప్లాంట్ నుంచి సిక్రీట్ అవుతున్నాయో, వేరే ప్లాంట్ నుంచి వేరే టైప్స్ ఆఫ్ కెమికల్స్ సిక్రీట్ అవుతున్నాయి. ఆ కెమిస్ట్రీని బట్టి వాటిని క్లాసిఫై చేయడాన్ని కీమోటాక్సానమీ అని అంటాము. కీమోటాక్సానమీ అని అంటాము. ఓకే, ఇక్కడ వరకు మనం క్లియర్ అయిపోయామా? న్యూమరికల్ అంటే నంబర్స్ని వాడి డిఫరెంట్ నంబర్ ఆఫ్ లీవ్స్, నంబర్ ఆఫ్ ఫ్రూట్స్, ఏదో ఒక పర్టికులర్ నంబర్స్ని తీసుకొని వాటిలో కోడ్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేయడం. దాని తర్వాత సైటోటాక్సానమీ అంటే క్రోమోజోమ్ నెంబరు, షేపు, దాంతో స్ట్రక్చరు, బాడీ స్ట్రక్చరు, ప్లాంట్ది అవన్నీ చూసుకోవడం. దాని తర్వాత కీమో అంటే నేను చెప్పినట్టు కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో దాన్ని బట్టి క్లాసిఫై చేయడం ప్లాంట్స్ నుంచి, వాటి నుంచి. సరే, ఓకే, సో ఇప్పుడు ప్లాంట్స్లో కేటగిరీస్ ఏవేవి ఉన్నాయి? సో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఫస్ట్ వచ్చేద్దాం. ఒకటి, వాటిలో సీడ్సే లేవు, సీడ్స్ అనేవి ఉండవు. ఒక కేటగిరీలో సీడ్స్ ఉండవు, ఇంకో కేటగిరీలో సీడ్స్ ఉంటాయి. అంటే దీస్ ప్లాంట్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ సీడ్స్. సీడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద ప్లాంట్ రావాలంటే సీడ్ ఉండాలి, ఆ సీడ్ నుంచి కొత్త ప్లాంట్ వస్తుంది. అదే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ దెర్ ఆర్ మెనీ ప్లాంట్స్ విచ్ డు నాట్ ప్రొడ్యూస్ సీడ్స్, దే ప్రొడ్యూస్ స్పోర్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఓకే, సో వాటిని ఏంటంటాం? వాటిని ఇటుపక్క పెట్టేస్తాం. ఏవైతే సీడ్స్ ప్రొడ్యూస్ చేయగలమో వాటిని ఇటుపక్క పెట్టేస్తాం. ఇటుపక్క పెట్టిన వాటిలో ద ప్లాంట్స్ విచ్ డు నాట్ మేక్ సీడ్స్, దాంట్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒక కేటగిరీలో ట్రూ రూట్స్, స్టెమ్స్, లీవ్సే లేవు. రూటు, స్టెమ్, లీఫ్ అని లేనే లేదు. అలాంటి ప్లాంట్ బాడీని మనం ఏమంటాం? థాలాయిడ్ ప్లాంట్ బాడీ అంటాం. దాన్ని ఏమంటాం? థాలాయిడ్
థాలోయిడ్ ప్లాంట్ బాడీ అంటాం. థాలోయిడ్ ప్లాంట్ బాడీలో ఏముండదు లీఫ్, రూటు, స్టెమ్ ఇలాంటివన్నీ వేరే వేరే కేటగిరీస్లో ఆర్గనైజ్ అయ్యి ఉండవు. అంతా ఒకే ప్లాంట్ బాడీలా కనిపిస్తుంది, మీకు సేమ్లా కనిపిస్తుంది అంతాను. అవి దేంట్లో జరుగుతున్నది? ఆల్గే అన్నీ మీకు అలాగే ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ. అందుకే ఆల్గేని థాలోఫైటాలో కూడా ప్లేస్ చేస్తారు. ఓకే, థాలోఫైటా కింద ఆల్గే వస్తుంది. దాని తర్వాత వచ్చేవి మాసెస్ ఇంకా ఫర్న్స్ వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు థాలోయిడ్ ప్లాంట్ బాడీ అనేది మీకు ఆల్గేలో వచ్చేస్తే ఓకే, కొంచెం లైట్గా మోడిఫికేషన్స్ ఎక్కడి నుంచి మొదలైపోతాయి? బ్రయోఫైట్స్ నుంచి మొదలైపోతాయి. బ్రయోఫైట్స్ని ఏమంటాం? మాసెస్ అవన్నీ వస్తాయి. బ్రయోఫైట్స్లో ఏమొస్తాయి? మాసెస్ అవన్నీ వస్తాయి. ఓకే, దాని తర్వాత ఫర్న్స్కి వద్దాం. ఫర్న్స్ని ఏంటంటే టెరిడోఫైట్స్ అంటాం. లైట్గా ఇంకా రూట్స్, స్టెమ్స్, లీవ్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది ప్రాపర్గా. ఇంకా మీకు కనిపిస్తుంది ఇది రూటు, ఇది స్టెమ్, ఇది లీఫ్ అని కొంచెం చూసి మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అవి టెరిడోఫైటా నుంచి స్టార్ట్ అవుతుంది, ఫర్న్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇటుపక్క వచ్చేద్దాం. ఇంకా ఇటుపక్క వచ్చేస్తే ఏమవుతుంది? దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్లవర్స్, జిమ్నోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, అండ్ వాటిని కానిఫర్స్ అంటారు. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట, కానిఫర్స్ అంటారు. లాస్ట్లో ఫ్లవర్స్ ఉన్నవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం, యాంజియోస్పర్మ్స్లో అన్నిటికన్నా ఎగ్జాంపుల్ ఏమైతే ఉందో సన్ఫ్లవర్ అని ఉన్నది. అలాంటి బోల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు. ఇక్కడ ఆల్గే అనేది డైరెక్ట్గా పూర్తిగా ఒక డివిజను. కాకపోతే ఫర్న్స్ కాకుండా ఇంకా వాటిలో రకాలు ఉన్నాయి. టెరిడోఫైట్స్లో, మాసెస్లో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. ఇందులో కూడా ఇంకా రకాలు ఉన్నాయి జిమ్నోస్పర్మ్స్లో. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు. ఓకేనా? అది. సో ఇది మీది కేటగరైజేషన్. ఇంకా బెటర్ లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్స్ ఇంకా చూసుకోబోతున్నాం. సో డోంట్ వరీ. ఓకే, నౌ ఇప్పుడు ఈ కేటగరైజేషన్స్ చూసుకునే బదులు ఓకే, ఫస్ట్ మనం ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి? ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఏమిటి? కొత్తగా ఉందా ఈ వర్డ్? కొత్తగా ఉంది వినడానికి. ఆల్టర్నేషన్ అంటే ఏమిటి? ఆల్టర్నేట్ అవ్వడం అంటే మారుతూ ఉండడం, ఆల్టర్నేట్గా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు మండేకి వచ్చి క్లాస్ చెప్తున్నాను. ఓకే, నేను మీకు మండేకి వచ్చి క్లాస్ చెప్తున్నాను, దాని తర్వాత మళ్ళీ వెన్స్డేకి వచ్చి క్లాస్ చెప్తున్నాను, దాని తర్వాత మళ్ళీ ఫ్రైడేకి వచ్చి క్లాస్ చెప్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఓకే, ఐఎమ్ నాట్ టేకింగ్ క్లాసెస్ డైలీ, ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఆన్ ఆల్టర్నేట్ డేస్, మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఫర్ సపోజ్. సో ఆల్టర్నేట్ అంటే ఏమిటి? సేమ్ ఉండకుండా ఇటు నుంచి అదే సేమ్ ఒకే ఫ్లో మెయింటైన్ అవ్వకుండా రెగ్యులర్గా. ఓకే, మండేకి ఓపెన్ చేసి మళ్ళీ ట్యూస్డేకి నేను మళ్ళీ మీకోసం ఫర్ సపోజ్ ఒక క్విజ్ కండక్ట్ చేశాను. సో మండేకి ఒక క్లాస్ తీసుకున్నాను, ట్యూస్డేకి క్విజ్ కండక్ట్ చేశాను, మళ్ళీ వెన్స్డేకి ఒక క్లాస్ తీసుకున్నాను, మళ్ళీ థర్స్డేకి ఒక క్విజ్ కండక్ట్ చేశాను. సో ఇలా చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ ఆల్టర్నేటివ్లీ టేకింగ్ క్లాసెస్ అండ్ క్విజెస్. What am I doing? I'm taking classes and quizzes alternatively. One day I'm taking classes, other day I'm taking quizzes. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ చేస్తున్నాను క్లాసెస్ని. ఐఎమ్ టేకింగ్ ఆల్టర్నేట్ క్లాసెస్, టైప్స్ ఆఫ్ క్లాసెస్ అంటాం. సిమిలర్లీ ప్లాంట్లోని ఆల్టర్నేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విషయంలో ఆల్టర్నేట్ జరుగుతుంది? ప్లాంట్స్లో ఎలాంటి విషయంలో ఆల్టర్నేషన్ జరుగుతుంది? వాటి సెక్షువల్ ఇంకా ఏ సెక్షువల్ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రోత్ ఫేజ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్టర్నేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి రెండు ఒకదాన్ని ఒక ఓవర్లాప్ కూడా అవుతాయి. ఒక్కొక్కప్పుడు రెండు ఒకేసారి కూడా అవుతూ ఉంటాయి. ఒక పక్క స్పోరోఫైట్ ఏదైతే ఉందో అది గ్రోత్ ఫేజ్ అంటాం. మెయిన్ ప్లాంట్ బాడీది అదే ఫేజ్లో ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒక చిన్న రీప్రొడక్టివ్ ఫేజ్ ఏదైతే వస్తుందో అది ఉంటుంది. ఆ రీప్రొడక్టివ్ ఫేజ్ ఉన్నప్పుడే గ్రోత్ ఫేజ్ కూడా వెనకాల ఉంటుంది. ఆ గ్రోత్ ఫేజ్ ఉన్నప్పుడే రీప్రొడక్టివ్ ఫేజ్ కూడా నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇవేవైతే ఉన్నాయో ఐదర్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి, లేదంటే ప్యారలల్ కూడా నడుస్తాయి. కానీ ఆల్టర్నేషన్ అనేది ఎక్కువగా చూడడం జరిగింది చాలా. ఎప్పుడు ఒకే ఫేజ్లో ఎప్పుడు రెండు ఫేజుల్లో ఉండకుండా ఒక్కొక్క ఫేజ్లో పర్టికులర్గా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది ప్లాంట్స్లో. సో దాన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటాం. దీంట్లో రెండు టైప్స్ ఆఫ్ జనరేషన్స్ వస్తాయి. ఒకటి స్పోరోఫైట్ జనరేషన్ అంటాం, ఇంకోటి గ్యామెటోఫైట్. పేరుతోనే అర్థమైపోయింది. స్పోరోఫైట్ అంటే మెయిన్ ఫేజ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఇదే ఫేజ్లో ఎక్కువగా ఉంటుంది లైఫ్ అంతటిని. గ్యామెటోఫైట్ స్టేజ్ అయితే ఉందో, గ్యామెటోఫైట్ స్టేజ్లో రీప్రొడక్టివ్ స్టేజ్ అది. అక్కడ రీప్రొడక్షన్ చేయడానికి ప్లాంట్ ఆ ఫేజ్ని యూస్ చేస్తుంది. ఓకే, ఆ ఫేజ్లోకి వెళ్తుంది. సో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఈస్ కామన్ ఇన్ ప్లాంట్స్, ఆల్గే అండ్ ఫంజై. ఫంజైలో కూడా చూస్తాం ఇది.
ఈవెన్ ఇన్ ఫంజై యూ కెన్ సీ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. ఓకే, ఏ సెక్షువల్ స్టేజ్, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ బట్టి ఏ సెక్షువల్ స్టేజెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఫంజైలో. ఓకే, ప్లాంట్స్ ఆల్గేలో కూడా చూస్తాం. ఓకే, దిస్ కెన్ బి కంపేర్డ్ టు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. This can be compared to sexual reproduction in animals where both haploid and diploid cells are found in every generation. ఓకే, ఏ జనరేషన్లో అయినా నేను అదే మీకు అన్నాను ప్యారలల్గా జరుగుతుంది, కానీ ఎప్పుడైతే మనం ప్రాపర్గా చదువుదాం అనుకుంటున్నామో వాటిని ఆల్టర్నేట్ జనరేషన్స్గా చదువుకుంటాం. కానీ మనం ఇప్పుడు మనలో ఎలాగా మనది స్పోరోఫైట్ జనరేషన్ నడుస్తున్నప్పుడే గ్యామ్టోఫైట్ జనరేషన్ అంటే రీప్రొడక్టివ్ ఫేజ్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్లో అలా నడుస్తూ ఉంటుంది అడాల్సన్ స్టేజ్ రాగానే. ఓకే, అది దాని తర్వాత ప్లాంట్స్ ఆల్టర్నేట్ బిట్వీన్ డిప్లాయిడ్ అండ్ హ్యాప్లాయిడ్, అదే నేను చెప్పాను మీకు. ఓకే, డిప్లాయిడ్ అనేది స్పోరోఫైట్ జనరేషన్, హ్యాప్లాయిడ్ అనేది ఇప్పుడు హ్యాప్లాయిడ్ ఎందుకంటాం, గ్యామెటోఫైట్ని హ్యాప్లాయిడ్ ఎందుకంటాం అంటే మనకి గ్యామీట్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవ్వాలో ద గ్యామీట్స్ దట్ హ్యావ్ టు బి ఫర్టిలైజ్ షుడ్ బి హ్యాప్లాయిడ్ అండ్ దట్స్ వై ద గ్యామెటోఫైట్ స్టేజ్ వేర్ ద గ్యామీట్స్ ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్ ఓకే ఆర్ ఫార్మ్డ్ ఈజ్ నోన్ యాజ్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ స్టేజ్. ఓకే, అండ్ మన ప్లాంట్ బాడీ ఏదైతే ఉందో ఎక్కువగా డిప్లాయిడ్ ఉండొచ్చు కదా, మెయిన్ ప్లాంట్ బాడీ ఎక్కువగా డిప్లాయిడ్ ఉండొచ్చు, సో అందుకే డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఫేజ్ అంటాం. ఓకే, ఆల్టర్నేటింగ్ బిట్వీన్ ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ సైకిల్స్. సో ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్ ఇస్ నోన్ యాజ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. అది వీటి లైఫ్ సైకిల్ ఏంటంటాం, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్, అది అనమాట. ఇవి ఎందుకు చేస్తాయి ప్లాంట్స్, ఇది ఎందుకు చేయాలి ఇలాగా, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్ టు గో ఫర్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. The plant has to go for alternation of generations because it has to adapt to various climatic conditions, various weather conditions, and according to those conditions it has to alternate between these generations. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్లో మీకు రిప్రొడక్టివ్ ఫేజ్ రావడం కష్టం అన్ని సీజన్స్లోని. తో ఒక పర్టికులర్ క్లైమేట్లోని ఒక పర్టికులర్ వెదర్లోని రీప్రొడక్టివ్ ఫేజ్ అనేది జరగడం వల్ల అవి ఈజీగా అడాప్ట్ చేయగలుస్తాయి. ఓకేనా, అది సరే. అయితే ఇది మీకు కొంచెం చూసి అర్థం చేసుకుందాం. ఇది గ్యామెటోఫైట్ స్టేజ్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఇంకొక డయాగ్రామ్ ఉంది అది చూద్దాం. అవ్వండి, ఫస్ట్ ఇంకొంచెం అర్థం చేసుకుందాం, ఇంకొంచెం మన ప్రాసెస్ని అర్థం చేసుకుందాం. ఓకే ఫైన్. ఎనీవేస్ ఇక్కడ మనం ఏం లేదు, మేల్ ఫీమేల్ది చూసుకుంటున్నాం అంతేను, మేల్ది ఫీమేల్ది చూసుకుంటున్నాం. ఇది మేల్, ఒకసారి చూసుకుందాం లైట్గా. ఇది మేల్ది, ఇది ఫీమేల్, ఇది మేల్ది, ఇంకా ఇది ఫీమేల్ది. సరేనా, ఓకేనా. ఇది మేల్ది, ఇది ఫీమేల్ది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది మనకి, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ మీదనున్నది ఎన్ అంటున్నాం, ఇదంతా ఎన్ అంటున్నాం. కొంచెం లైట్ కలర్, కొంచెం ఇది కిందనున్నది కొంచెం లైట్ కలర్, ఇది కొంచెం క్రీమిష్ కలర్లో ఉన్నది. ఇదంతా స్టేజ్ ఏదైతే ఉందో, ఒక లైన్ కూడా గీస్తాను మీకు. ఇప్పుడు ఇదంతా స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ అంతటిని మనం గ్యామెటోఫైట్ స్టేజ్ అంటాం, కిందనున్నదంతటిని స్పోరోఫైట్ స్టేజ్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ గ్యామెటోఫైట్ స్టేజ్, గ్యామెటోఫైట్ స్పోరోఫైట్. గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్, గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్. ఇప్పుడు మీదన ఏం జరుగుతున్నది, మీదన మైక్రోస్పోర్స్ అనేవి వచ్చి మైటాసిస్ అని జరిగి స్పర్మ్ అది వచ్చింది. ఓకేనా, స్పర్మ్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా మెగాస్పోర్ అది ఫామ్ అయ్యి ఎగ్ ఫామ్ అయింది. ఓకే, మెగాస్పోర్ అది ఫామ్ అయ్యి ఇవి రెండు స్పర్మ్ ఇంక ఎగ్ రెండు హ్యాప్లాయిడ్, రెండు ఫ్యూజ్ అయ్యాయి, డిప్లాయిడ్ ఫామ్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద లైఫ్ టైం. ఆ ప్లాంట్లో మళ్ళీ ఈ స్టేజ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఎక్కడైతే డిప్లాయిడ్ జైగోట్ వచ్చేసిందో అక్కడి నుంచి ప్లాంట్ డిప్లాయిడ్ అయిపోయినట్టే కదా, అందుకే కిందనే డిప్లాయిడ్ అని చూపిస్తున్నాం. ఇక్కడ డిప్లాయిడ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ జైగోట్ ఉంది కాబట్టి మనం డిప్లాయిడ్ అంటాం. జైగోట్ ఈజ్ ఆల్వేస్ అ డిప్లాయిడ్ స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జైగోట్ whatever plant it may be, zygote is always diploid.
ప్లాంట్స్ ఇప్పుడు ఫంగస్లో మనం చూసుకుంటే జైగోటిక్ మియోసిస్ అని మీకు ఒక టర్మ్ వస్తుంది. జైగోటిక్ మియోసిస్ ఎందుకు అంటాం ఫంజైలో జైగోటిక్ మియోసిస్ ఎందుకు అంటున్నాం అంటే జైగోట్లో మియోసిస్ జరిగి మళ్ళీ హ్యాప్లాయిడ్ ఆర్గానిజం వస్తుంది. ఎందుకంటే ఫంగస్ ఈజ్ అ హ్యాప్లాయిడ్ ఆర్గానిజం. ఫంగస్లో మెయిన్ ఏదైతే ఉందో అది పూర్తిగా హ్యాప్లాయిడే. అది ఆర్గానిజం అంతా హ్యాప్లాయిడ్. అది ఇప్పుడు అది హ్యాప్లాయిడ్గా ఉండాలంటే ఏం జరగాలి? జైగోట్ అయితే ఎప్పుడు డిప్లాయిడే వస్తుంది. 2 హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఒక డిప్లాయిడ్ జైగోట్ వస్తుంది. సో మళ్ళీ ఆర్గానిజం హ్యాప్లాయిడ్ అవ్వాలంటే జైగోట్ మళ్ళీ మియోసిస్ అండర్గో అవుతుంది. మిగతా అన్నింటిలోని జైగోట్ విల్ అండర్గో మైటోసిస్. బట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ ఇన్ ఫంగస్ ద జైగోట్ విల్ అండర్గో మియోసిస్ టు గివ్ రైస్ టు హ్యాప్లాయిడ్ ఆర్గానిజం. మనం చూసుకుంటాం. సో డోంట్ వరీ. ఓకే, ఇది మీది ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్తో ఒక చిన్న ఎగ్జాంపుల్. సరేనా? సో ద డిప్లాయిడ్ స్పోరోఫైట్లో మనం యాక్చువల్గా +2 క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీది ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు కూడా నడుస్తున్నాయి ఇదే ఛానల్లో. సో నడుస్తుంటే అందులో నేను యాక్చువల్గా సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్ ఒకటి చెప్తున్నాను. అందులో నేను స్పోరాంజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ స్పోరాంజియం? స్పోరాంజియం ఈజ్ ద ప్లేస్ వేర్ స్పోర్స్, ఓకే, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్తో సంబంధించినవి ఏవైతే స్పోర్స్ ఉన్నాయో ఆ స్పోర్స్ యాక్చువల్గా స్పోరాంజియంలోని డెవలప్ అవుతున్నాయి. ఓకే, ఇట్ ఈస్ a place where, okay, male and female spores develop respectively. వేరే అంటే మైక్రోస్పోరాంజియం అంటే మేల్ స్పోర్స్ డెవలప్ అవుతాయి, మెగాస్పోరాంజియం అంటే ఫీమేల్ స్పోర్స్ డెవలప్ అవుతాయి. అంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? సో స్పోరాంజియం అండర్గోస్ మియోసిస్. ఆఫ్ కోర్స్ మియోసిస్ అంటే రిడక్షనల్ డివిజన్ టు గివ్ రైస్ టు హ్యాప్లాయిడ్ స్పోర్స్. హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఎందుకు హ్యాప్లాయిడ్? ఎందుకంటే మేల్ స్పోర్ హ్యాప్లాయిడ్, ఫీమేల్ స్పోర్ హ్యాప్లాయిడ్ అయితే 2 ఫ్యూజ్ అయ్యి ఒక డిప్లాయిడ్ జైగోట్ని ఫామ్ చేయాలి కాబట్టి అవి 2 హ్యాప్లాయిడ్గా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, అందుకే గుర్తుపెట్టుకోండి. స్పోర్స్ ఎప్పుడు మీకు హ్యాప్లాయిడే ఉంటాయి. ఓకే, ద రిప్రొడక్టివ్ స్పోర్స్, ద మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్పోర్స్, ఓకే, ఆర్ హ్యాప్లాయిడ్. ఓకే, దాని తర్వాత స్పోర్ ఏదైతే ఉందో, ఓకే, ఒక గ్యామెటోఫైట్గా డెవలప్ అవుతుంది విచ్ ఇస్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. ఓకే, ఒక గ్యామెటోఫైట్గా డెవలప్ అవుతుంది. గ్యామెటోఫైట్లో ఫర్దర్ మీద డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత గ్యామెటోఫైట్ హ్యాస్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మైటోసిస్ అండర్గో చేస్తాయి. ఓకే, దెన్ ద గ్యామెట్స్ ఫర్టిలైజ్ టు ఫార్మ్ అ హ్యాప్లాయిడ్ జైగోట్. నేను అదే చెప్పాను మీకు. ఈ పాయింట్ మీరు చూసుకోపోయినా ఈ పాయింట్ చూడండి. ఈ రెండు గ్యామెట్స్ మీకు ఫ్యూజ్ అయ్యి ఒక హ్యాప్లాయిడ్ జైగోట్ వస్తుంది. ఆ జైగోట్ నుంచి ఒక మెచ్యూర్ స్పోరోఫైట్ వస్తుంది. ఆ జైగోట్ నుంచి మీకేమొస్తుంది? ఒక మెచ్యూర్ స్పోరోఫైట్ అనేది వస్తుంది. సరేనా? ఓకే, సో ఈ సైకిల్ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ ఏం జరుగుతున్నది? స్పోరోఫైట్లో స్పోరాంజియం ఉంది. ఆ స్పోరాంజియంలోని హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడే మీ గ్యామెటోఫైట్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్పోర్స్ ఫామ్ అవుతున్నాయో హ్యాప్లాయిడ్ స్పోర్స్, ఈ గ్యామెటోఫైట్ డెవలప్ అవుతూ ఇంకా స్పోర్స్ని ఫామ్ చేసి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని ఫామ్ చేసి ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ వస్తుంది. జైగోట్ నుంచి మళ్ళీ మీకు ఒక మెచ్యూర్ స్పోరోఫైట్ వస్తుంది. సో we have come back again where we have started. We have started with the sporophyte and we have ended with a sporophyte again. So what is this called as? We call this as a cycle. ఒక సైకిల్ అనమాట. సైకిల్లో ఏం జరుగుతున్నది? ద స్టార్ట్ పాయింట్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు పాయింట్ ఏ నుంచి మొదలెట్టినప్పుడు మళ్ళీ మీరు పాయింట్ ఏకే మళ్ళీ రిటర్న్ వస్తారు. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ అ సైకిల్. అది ఇప్పుడు స్పోరోఫైట్ ఇంకా గ్యామెటోఫైట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కొంచెం ఇంకా పర్టికులర్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, వాట్ ఈస్ అ స్పోరోఫైట్ జనరేషన్ అండ్ వాట్ ఈస్ అ గ్యామెటోఫైట్ జనరేషన్? స్పోరోఫైట్ జనరేషన్ అంటే ఏమిటి? స్పోరోఫైట్ జనరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? The starting of the sporophyte generation is when the fusion of gametes takes place, fertilization takes place and zygote forms. Zygote ఎక్కడైతే ఫామ్ అయిందో 2n zygote, ఇక్కడ మనం చూసాం. ఇక్కడ 2n zygote ఏదైతే ఉందో, zygote డిప్లాయిడ్ zygote ఎక్కడైతే ఫామ్ అయిందో, ఈ డిప్లాయిడ్ zygote ఫామ్ అవగానే మీది స్పోరోఫైట్ జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈ స్పోరోఫైట్ జనరేషన్ డిప్లాయిడ్ zygote ఫామ్ అవగానే స్టార్ట్ అయిపోతుంది. The sporophyte is formed by multiple rounds of meiosis. ఇప్పుడు ఏమైంది? ఒకసారి జైగోట్ ఫామ్ అయితే ఇట్స్ అ సింగిల్ సెల్డ్. సో ప్లాంట్ ఏదైతే ఉందో ఇట్స్ అ మల్టీ సెల్యులర్. ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులర్. సో టు బీ ఎ మల్టీ సెల్యులర్ స్ట్రక్చర్, వాట్ ద జైగోట్ విల్ డూ? ఇట్ విల్ అండర్గో మైటోసిస్. ఇట్ విల్ అండర్గో మైటోసిస్. ఒక సెల్ నుంచి 2 సెల్లు, 2 సెల్ నుంచి 4 సెల్లు, 4 సెల్ నుంచి 8 సెల్లు, అలాగా డబుల్ అవుతూ ఉంటాయి. అవి ప్లాంట్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అది దాని తర్వాత ఆన్ రీచింగ్ మెచ్యూరిటీ ఏమవుతుంది? స్పోరోఫైట్ డెవలప్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్.
ఒక మెచ్యూర్ స్టేజ్. ఇప్పుడు మనలోని మెచ్యూర్ స్టేజ్ ఏంటి, అడాలసెంట్ స్టేజ్లో మనం మెచ్యూర్ అవడం మొదలవుతుంది. ఓకే, జువెనైల్ ఫేజ్ స్టార్ట్ అయిపోతుంది. జువెనైల్ ఫేజ్లో ఏమవుతుంది, రీప్రొడక్టివ్ పార్ట్స్ డెవలప్ అవ్వడం మొదలవుతాయి. ఓకే, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఎప్పుడైతే మొదలవుతున్నాయో డెవలప్ అవ్వడం, ఓకే, వాటిలో ఏంటంటాం, స్పొరాంజియా అంటాం. వాటిలోనే స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుందని చెప్తాం. ఓకే, ఈ స్పొరాంజియా ఏవైతే ఉన్నాయో దే క్రియేట్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. అండ్ నేను అన్నట్టు మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ ద స్పోరోఫైట్ ఓన్లీ. స్పోరోఫైట్ మీదే ఈ స్పొరాంజియం అవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఓకే, మెచ్యూర్ స్టేజ్ వచ్చినప్పుడు. దాని తర్వాత స్పోర్స్ ఆర్ రిలీజ్ అండ్ క్యారీడ్ అవే బై ఎయిర్ అండ్ వాటర్. ఓకే, వేర్ దే అండ్ డెవలప్ ఇంటూ గ్యామెటోఫైట్. ఓకే, దే డెవలప్ ఇంటూ గ్యామెటోఫైట్. ఈ స్పోర్స్ అనేది ఫర్దర్ ఒక గ్యామెటోఫైట్గా డెవలప్ అవుతాయి. ఓకేనా. సో మెచ్యూర్ ప్లాంట్స్లో మేల్ గ్యామెటోఫైట్ ఏంటి, పాలెన్ గ్రెయిన్. ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏంటి, ఎక్సెల్ కదా. ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే ఎక్సెల్, మేల్ గ్యామెటోఫైట్. ఫీమేల్ గ్యామెటోఫైట్ ఓవ్యూల్ కూడా అంటాం. ఓవ్యూల్ ఎక్సెల్ అది ఉంటుంది, దాని వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుంది. మేల్లో పాలెన్ గ్రెయిన్, మేల్ గ్యామెటోఫైట్. ఓకే, అది మెయిన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో అది. దాని తర్వాత గ్యామెటోఫైట్ జనరేషన్కి వచ్చేద్దాం. అదే గ్యామెటోఫైట్ జనరేషన్కి వచ్చేస్తే దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్. ఇది నెక్స్ట్ జనరేషన్, స్పోరోఫైట్ తర్వాత వచ్చే జనరేషన్. ద స్పోర్స్ అండర్గో మైటాసిస్. ద స్పోర్స్ విల్ అండర్గో మైటాసిస్. అదేంటి మైటాసిస్ ఎందుకు జరుగుతున్నది ఇక్కడ సడన్గా అనుకోవచ్చు మీరు. మైటాసిస్ ఎందుకు జరుగుతున్నది అనుకోవచ్చు. ఒకసారి స్పోర్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి మియోసిస్ త్రూగా, ఇక్కడ స్పోరోఫైట్లో మియోసిస్ త్రూగా ఒకసారి స్పోర్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి. ఓకే, యూస్ టు క్రియేట్ హ్యాప్లాయిడ్ స్పోర్స్ బై మియోసిస్. ఇది ఇక్కడ రాయలేదు మనం, ఇది రాసేస్తున్నాను నేను. ఈ హ్యాప్లాయిడ్ స్పోర్స్ అయితే ఉన్నాయో అవి మియోసిస్ త్రూగా ఫామ్ అవుతున్నాయి. అంటే ఏమిటి, ఇప్పుడు ప్లాంట్ మనం పాలెన్ మదర్ సెల్ చూస్తాం. ద పాలెన్ మదర్ సెల్ ఆర్ పిఎంసి యాక్చువల్లీ అండర్గోస్ మియోసిస్ టు గివ్ రైస్ టు మైక్రోస్పోర్ టెట్రాడ్. ఏమంటాం దాన్ని, మైక్రోస్పోర్ టెట్రాడ్ అంటాం. దాని నుంచి మీకు పాలెన్ గ్రెయిన్స్ వస్తాయి. టోటల్ 8 పాలెన్ గ్రెయిన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అది ఫస్ట్ మనం చూసుకుంటే, ఒక పాలెన్ మదర్ సెల్ నుంచి 4 వచ్చాయి మియోసిస్ త్రూగా. ఓకే, దాని తర్వాత 4 పాలెన్ గ్రెయిన్స్ నుంచి 4 మైక్రోస్కోర్ టెట్రాడ్స్ నుంచి 8 పాలెన్ గ్రెయిన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ మీకు మైటాసిస్ జరుగుతున్నది యాక్చువల్గా. అవునా కాదా. మైటాసిస్ జరగడం వల్ల రెండింటి నుంచి ఒక్కొక్క దాని నుంచి 2 రావడం వల్ల ఇక్కడ మైటాసిస్ అంటాం. సో ఏం జరిగింది ఇక్కడ, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే స్టేజ్ ఉందో, పిఎంసి నుంచి మైక్రోస్పోర్ టెట్రాయిడ్ వరకు ఏదైతే స్టేజ్ ఉందో దాన్ని స్పోరోఫైట్ జనరేషన్ అంటాం. మైక్రోస్పోర్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత పాలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే మైటాసిస్ త్రూగా ఫామ్ అవుతున్నాయో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న స్టేజ్ని గ్యామెటోఫైట్ స్టేజ్ అంటాం. ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాం, సో డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సరే. ఇప్పుడు గ్యామెటోఫైట్ జనరేషన్స్లో ఏం జరుగుతున్నది, గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మేలు ఫీమేల్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్వైరన్మెంట్ అంతట్లోని స్ప్రెడ్ అవుతాయి. పాలెన్ గ్రెయిన్స్ ఏమవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. పాలినేషన్ అది జరగాలంటే ఎయిర్ త్రూగా వాటర్ త్రూగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, దాని మేల్ అనేది ఫీమేల్తోని ఫ్యూజ్ అయ్యి ఫైనల్గా మళ్ళీ జైగోట్ ఫామ్ చేసి ఒక స్పోరోఫైట్ని ఫామ్ చేస్తుంది. జైగోట్ ఫామ్ చేసి ఏం చేస్తుంది, ఒకసారి జైగోట్ ఫామ్ అవగానే ఏమొచ్చేస్తుంది, స్పోరోఫైట్ వచ్చేస్తుంది. మళ్ళీ జైగోట్ ఫామ్ అవగానే వెంటనే మళ్ళీ ఇంకో స్పోరోఫైట్, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వర్షన్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ వైల్డ్లీ ఫౌండ్ ఇన్ ఫర్న్స్. టెరిడోఫైట్స్లో ఇలాగే జరుగుతుంది. సరేనా, టెరిడోఫైట్స్లో ఇట్టగే జరిగిద్ది. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ మంచిగా చూపిస్తున్నారు ఇక్కడ. మీరు చూస్తే స్పోరోఫైట్ జనరేషన్లో ఏం జరిగింది, స్పోరోఫైట్ జనరేషన్లో మియోసిస్ జరిగింది. ఏం జరిగింది, స్పోరోఫైట్ జనరేషన్లో మీకు మియోసిస్ అనేది జరిగింది. ఫస్ట్ మియోసిస్ అయింది. మియోసిస్ అయిన తర్వాత ఏం జరిగింది, మియోసిస్ అయిన తర్వాత స్పోర్స్ వచ్చాయి. స్పోర్స్ దే అండర్గో మైటాసిస్. మైటాసిస్ అయినప్పుడు గ్యామెటోఫైట్ వచ్చింది. ఈ గ్యామెటోఫైట్ డెవలప్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. గ్యామెట్స్ మేలు ఫీమేల్ గ్యామెట్స్ వస్తాయి. మేల్ ఫీమేల్ గ్యామెట్స్ వచ్చిన తర్వాత ఫ్యూజ్ అయ్యి మళ్ళీ జైగోట్ని ఫామ్ చేస్తాయి. జైగోట్ ఏమిటి, డిప్లాయిడ్. ఇవి రెండు ఏమిటి, హ్యాప్లాయిడ్. ఇవి అవునా కాదా.
ఇది మీది ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. అది అనమాట. అంటే గ్యామెటోఫైట్ స్పోరోఫైట్ అనేది ఆల్టర్నేట్గా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటున్నాం. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ప్లాంట్లో 3 రకాల లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఏమిటి ఆ 3 రకాల లైఫ్ సైకిల్స్? వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్? దే ఆర్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్, డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లాంటిక్ అంటే ఏమిటి? ఏదైతే హ్యాప్లాయిడ్ అంటే గ్యామెటోఫైట్ జనరేషన్ ఏదైతే ఉందో అదే మెజారిటీగా ఎక్కువగా ఉంది. స్పోరోఫైట్ జనరేషన్ చాలా తక్కువ అనమాట. అంటే ఇలాంటి ప్లాంట్స్లోని గ్యామెటోఫైట్ జనరేషను అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. గ్యామెటోఫైట్ జనరేషన్ అనేది డామినెంట్ అనమాట. ద డామినెంట్ వన్ ఈస్ గ్యామెటోఫైట్. డిప్లాంటిక్ అంటే ద స్పోరోఫైట్ ఈస్ ద డామినెంట్, అండ్ హ్యాప్లోడిప్లాంటిక్ అంటే both of them are none of them are dominant, both of them have equal amount of షేరింగ్. అంటే 50 ఇంకా షేర్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా? అవి రెండు ఏం చేసుకుంటాయి? 50% డామినెన్స్ని షేర్ చేసుకుంటాయి, కో డామినెన్స్ అది. ఓకే, సో రెండు రెస్పాన్సిబుల్ అనమాట, రెండు ఈక్వల్గా టైం తీసుకుంటాయి. ఓకే, సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ ఒకటి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అన్నిటికన్నా ముందు హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ని డిస్కస్ చేద్దాం. మనం ఏం చేద్దాం? ముందు హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది ఏదైతే ఉందో, నేను అన్నట్టు హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో ఏది డామినెంట్? గ్యామెటోఫైట్ ఇస్ డామినెంట్. గ్యామెటోఫైట్ ఇస్ డామినెంట్. ఏమన్నా గ్యామెటోఫైట్ స్టేజ్ అయితే ఉందో అది ఇక్కడ డామినెంట్గా ఉంటుంది. అందుకే దాన్ని హ్యాప్లాంటిక్ అంటున్నాం. ఎందుకంటే గ్యామెటోఫైట్ స్టేజ్ ఏమిటి? ఇట్స్ హ్యాప్లాయిడ్ కదా. గ్యామెటోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆ హ్యాప్లాయిడ్ స్టేజ్ కదా. సో అందుకే దాన్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటాం. సో ద స్పోరోఫైటిక్ జనరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్, ఏమంటున్నారు? ద స్పోరోఫైటిక్ జనరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఓన్లీ బై వన్ సెల్డ్ జైగోట్. ఒక జైగోట్ వచ్చినంత వరకే, అంతే. ఇక్కడ ఏం జరుగుతున్నది మీరు చూడండి, గ్యామెటోజెన్సిస్ జరుగుతున్నది. గ్యామెటోజెన్సిస్ జరిగి అంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో. ఈ స్టేజ్లో, గ్యామెటోఫైట్ స్టేజ్లో, ఈ జనరేషన్లో గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. గ్యామెటోజెన్సిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఫామ్ అయ్యి సింగమి అంటే ఫ్యూజన్ అవుతున్నది, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అవుతున్నది. అయిన తర్వాత ఏమొచ్చింది? జైగోట్ వచ్చింది. ఈ జైగోట్ ఏమైంది? ఇట్లా అండగోమియోసిస్. నేను చెప్పాను, ఫంగస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఫంజై ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. మయోసిస్ జరిగింది. దీన్నే మనం ఏమన్నాం? జైగోటిక్ మియోసిస్ అన్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది జైగోటిక్. మీకు ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనకపోయినా జైగోటిక్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ అనేసి అడిగి, ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. వాల్వాక్స్, స్పైరోగైరా, ఓకే, క్లెమిడోమోనాస్ అని ఇస్తారు. మీకు ఏవో ఒకటి ఇస్తారు. వాటి మూడిట్లో ఏదో ఒకటి ఆప్షన్ ఇచ్చి మిగతావన్నీ చెత్త ఆప్షన్లు ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో మీరు వాటి మూడిట్లో ఏదో ఒకటి చెప్పాలి, కరెక్ట్. అందుకు గుర్తుపెట్టుకోండి, జైగోటిక్ మియోసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. జైగోటిక్ మియోసిస్ ఎందుకు అవుతున్నది? జైగోటిక్ మియోసిస్ నేను చెప్పినట్టు ద ఆర్గానిజం ఇన్ ద ఆర్గానిజం ద మేజర్ లైఫ్ స్టేజ్ or the generation is gametophyte, and if the major life stage or generation is gametophyte, the organism wants to be haploid. The organism wants to be a haploid organism, and if the organism wants to be a haploid organism, what should it do? The zygote should undergo a meiosis, because zygote mitosis అయితే మాత్రం సేమ్ ప్లాయిడీ మెయింటైన్ అవుతుంది. ఇన్ మైటోసిస్ ఒక 2n సెల్ నుంచి ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి ఒక డిప్లాయిడ్ సెల్ వస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ మైటోసిస్? ఫ్రమ్ ఎ డిప్లాయిడ్ సెల్ two diploid cells will come in mitosis. But in meiosis, from one diploid cell, 4 haploid cells will come. Okay, so ఇక్కడ ఏమవుతున్నది? ప్లాయిడీ రిడ్యూస్ అవుతున్నది. అందుకే మనం మియోసిస్ని రిడక్షన్ డివిజన్ అంటాం. మియోసిస్ మనం ఏమంటాం? రిడక్షన్ డివిజన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే జైగోట్లో మియోసిస్ జరగడం వల్ల మనకి హ్యాప్లాయిడ్ స్పోర్స్ వస్తున్నాయి. చూసారా? స్పోర్స్ అనేవి హ్యాప్లాయిడ్ వస్తున్నాయి. ఈ జనరేషన్ అంతా మళ్ళీ జరిగి అలా రిపీట్ అవుతుంది. జైగోట్ స్పోరోఫైటిక్ జనరేషన్ పేరు మీద ఒక జైగోట్ మాత్రమే ఉంది దాని దగ్గర, అంతే. జైగోట్ తప్ప ఇంకేమీ లేదు స్పోరోఫైట్లో. మిగతాదంతా గ్యామెటోఫైట్లోనే జరుగుతున్నది. సో ద మేజర్ జనరేషన్ హియర్ ఇస్ గ్యామెటోఫైట్. సో ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఆర్ ఫౌండ్ బై మెయోసిస్, డివైడ్ ఈ స్పోర్స్ మళ్ళీ మైటాటికల్గా డివైడ్ అవుతాయి. ఓకే, స్పోర్స్ ఆర్ ఫౌండ్ బై మెయోసిస్.
దీన్నే నేను అన్నాను జైగోటిక్ మియోసిస్ అని అన్నాను. సరేనా? దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఏమిటి ఉన్నాయి? ఎగ్జాంపుల్స్ ఓకే, ద డామినెంట్ ఫోటోసింథటిక్ ఫేజ్ ఇస్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద డామినెంట్ ఫేజ్ హియర్? డామినెంట్ ఈజ్ అ ఫోటోసిన్థెసిస్ కూడా పర్ఫామ్ చేస్తున్నది గ్యామెటోఫైట్, ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్ వాల్వాక్స్, స్పైరోగైరా అండ్ క్లెమిడోమోనాస్. వాల్వాక్స్, స్పైరోగైరా, క్లెమిడోమోనాస్. ఏవేవి? వాల్వాక్స్, స్పైరోగైరా అండ్ క్లెమిడోమోనాస్. ఓకే, ఇప్పుడు మనం అది ఫంగస్ వేరే విషయం. ఓకే, ఫంగస్ ప్లాంట్ కింగ్డమ్లో రాదు కాబట్టి దాని ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవట్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ప్లాంట్ కింగ్డమ్ డిస్కస్ చేస్తున్నాం. సో ప్లాంట్ కింగ్డమ్లో 3 ఎగ్జాంపుల్స్: వాల్వాక్స్, స్పైరోగైరా, క్లెమిడోమోనాస్. ఓకే, నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ అనేది డిప్లాంటిక్లో స్పోరోఫైట్ ఈస్ డామినెంట్. స్పోరోఫైట్ ఈస్ డామినెంట్. ఓకే, డిప్లాంటిక్ అని చూడగానే స్పోరోఫైట్ డామినెంట్ అని తెలిసిపోవాలి మీకు. సరేనా? దాని తర్వాత ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఈస్ డామినెంట్ ఫోటోసింథటిక్ ఇండిపెండెంట్ ఫేజ్. ఓకే, సో స్పోరోఫైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఫేజ్. సో గ్యామెటోఫైట్లో ఏం జరుగుతున్నది? గ్యామెటోఫైట్లో ఏం లేదు, గ్యామెటోజెనెసిస్ కూడా జరగట్లేదు గ్యామెటోఫైట్ స్టేజ్లో. డైరెక్ట్ జస్ట్ మియోసిస్ అయినప్పుడు ఏవైతే 4 స్పోర్స్ వస్తున్నాయో ఆ స్పోర్స్ వచ్చి ఫర్టిలైజేషన్ అయినంత వరకే, చిన్న స్టేజ్ అంతే. స్పోర్స్ వచ్చి అవి గ్యామెటోఫైట్లో డెవలప్ అయ్యి దాని తర్వాత ఫర్టిలైజేషన్ గ్యామీట్స్ని ఫామ్ చేసి ఫర్టిలైజేషన్ అవుతాయి కదా, ఆ చిన్న స్టేజ్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా స్పోరోఫైట్ స్టేజే ఉంటుంది. మిగతాదంతా ద ప్లాంట్ స్టేజ్ ఇన్ ద డిప్లాయిడ్ స్టేట్. ద ప్లాంట్ ఈజ్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. అక్కడేమనుకున్నాం ద ప్లాంట్ ఈజ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్టేట్. ఇక్కడ ద ప్లాంట్ ఈజ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్టేట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. In diplontic the plant is in diploid state most of its life. Okay, so అందుకే స్పోరోఫైట్ అనేది డామినెంట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వస్తాయి మీకు: జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ఆల్గేలో ఫ్యూకస్. మెయిన్ ఎందుకు ఫ్యూకస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఆల్గే అన్నీ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఆల్గే అన్నీ ఎక్కువగా హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లోకి వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది ఆల్గే కమ్ అండర్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. But fucus is the one which comes under diplontic. So అందుకే ఫ్యూకస్ చాలా ఇంపార్టెంట్. సరేనా? ఫ్యూకస్ అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ బికాస్ స్పోరోఫైట్ ఇస్ ద డామినెంట్ జనరేషన్ ఇన్ ఫ్యూకస్. ఓకే, సరే. నెక్స్ట్ హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. లాస్ట్కి వస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్లో హ్యాప్లాయిడ్ స్టేజ్, డిప్లాయిడ్ స్టేజ్, గ్యామెటోఫైట్ స్టేజ్, స్పోరోఫైట్ జనరేషన్, ఈ 2 జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 జనరేషన్స్ కూడా ఈక్వల్గా డామినెంట్గా ఉంటాయి. ఓకే, సో అ డామినెంట్ ఇండిపెండెంట్ ఫోటోసింథటిక్ థైలాయిడ్ ఆర్ ఎరెక్ట్ ఫేజ్ ఇస్ రిప్రజెంటెడ్ బై హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ అండ్ ఇట్స్ ఆల్టర్నేట్స్ విత్ షార్ట్ లివ్డ్ మల్టీసెల్యులర్ స్పోరోఫైట్. సో ఇందులో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యామెటోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో కంపారిటివ్గా చూస్తే పూర్తిగా హాఫ్ కూడా కాదు, ఇక్కడ కొంచెం డామినేషన్ ఉంది. గ్యామెటోఫైట్ స్టేజ్ ఏదైతే ఉందో దీనిది లైట్గా డామినేషన్ ఉంది. సో ఓకే, స్లైట్గా డామినేషన్ ఉంది. సో గ్యామెటోఫైట్ slightly dominates స్పోరోఫైట్. సో వీటన్నిటిలో మీకు ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను నేను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇంపార్టెంట్ చెప్తాను. ఎక్కడైతే ఫోటోసింథెటిక్ పార్ట్ ఏది, ఇక్కడ చూస్తే ద ఫోటోసింథెటిక్ పార్ట్ ఇస్ గ్యామెటోఫైట్, ఇక్కడ చూస్తే ద ఫోటోసింథెటిక్ డామినెంట్ పార్ట్ ఇస్ స్పోరోఫైట్. అంటే ఏది ఫోటోసింథెటిక్, ఏ జనరేషన్లో ఫోటోసింథసిస్ నడుస్తున్నది అది ఇంపార్టెంట్. హ్యాప్లాంటిక్లో గ్యామెటోఫైట్ స్టేజ్లో ఫోటోసింథసిస్ నడుస్తున్నది. ఓకే, ద ఫోటోసింథసిస్ ఇస్ ఇన్ గ్రీన్లో రాస్తున్నాను ఫోటోసింథసిస్ కావాలని. ఓకే, దాన్ని గ్రీన్లో రాస్తున్నాను, కావాలంటే బ్లాక్తో కొంచెం దాన్ని బాక్సప్ చేద్దాం. ఫోటోసింథసిస్ ఇక్కడ జరిగింది, ఫోటోసింథసిస్ అనేది అక్కడ జరిగింది. దాని తర్వాత ఫోటోసింథసిస్ ఇక్కడ జరుగుతున్నది ఇందులో.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టేజ్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నది అని. దాని తర్వాత ఎందులో చూస్తే ఇక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అన్నమాట. ఏ స్టేజ్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నది? గ్యామెటోఫైట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఎందుకంటే గ్యామెటోఫైట్ ఈజ్ అ లిటిల్ బిట్ మోర్ డామినెంట్ ఓవర్ స్పోరోఫైట్. ఓకే, సో ఇలాంటి దీనికి ఎగ్జాంపుల్స్ ఏవేవి వస్తాయి మీకు? దీనికి ఎగ్జాంపుల్స్ ఏవేవి వస్తాయి? బ్రయోఫైట్ అంటే ఏంటి? స్పోరోఫైట్ ఉన్నా, అది మల్టీ సెల్యులార్ ఉన్నా, ఓకే, లేదంటే డిప్లాయిడ్ ఉన్నా అది డామినెంట్ కాదు. గ్యామెటోఫైట్ ఏదైతే ఉందో అది డామినెంట్గా ఉంటుంది, అక్కడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, అది సరే. సో దీంట్లో మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్పినట్టు బ్రయోఫైట్స్, ఎక్టోకార్పస్, పాలిసిఫోనియా, ఓకే, ఇవన్నీ మీకు ఆల్గే ఎగ్జాంపుల్స్గా వస్తాయి, విచ్ కమ్ అండర్ హ్యాప్లో డిప్లాంటిక్. ఆల్గేలో ఏవేవి ఉన్నాయి? ఆల్గేలో ఎక్టోకార్పస్, పాలిసిఫోనియా. ఎక్టోకార్పస్ ఎక్కువగా వచ్చింది మీకు ఎగ్జామ్లో అడిగారు. సో ఇట్ కమ్స్ అండర్ హ్యాప్లో డిప్లాంటిక్ ఆల్గే. ఓకే, దాని తర్వాత ఓకే, సో ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఏం చేస్తున్నది మరి? స్పోరోఫైట్ ఏం చేస్తున్నది? ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఓకే, గ్యామెటోఫైట్ అండ్ ఇట్ ఆల్టర్నేట్స్. సో స్పోరోఫైట్ ఏం చేస్తున్నది? స్పోరోఫైట్లో కూడా ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో ఇండిపెండెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫోటోసింథటిక్. సో రెండిట్లోని ఫోటోసింథసిస్ జరుగుతున్నది. ఆగండి, బ్లాక్తోనే రాద్దాం ఒక నిమిషం. ఇక్కడ కూడా ఫోటోసింథసిస్. సో రెండిట్లోని ఫోటోసింథసిస్ జరుగుతున్నది. గ్యామెటోఫైట్ కొంచెం డామినేట్ చేసిన ఫోటోసింథసిస్ అనేది రెండిట్లోని జరగడం ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అక్కడ చిన్న స్టేజ్లో వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు, ఇలాంటి చిన్న స్టేజ్లో వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ పెద్ద పెద్ద లైఫ్ సైకిల్ అంతా వీటిలోని వస్తున్నది. ఓకే, అలాంటప్పుడు ఒకే జనరేషన్లో జరిగితే ప్రాబ్లం. కాబట్టి రెండిట్లోని ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, రెండు స్టేజెస్లోని ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, సో ఇట్ ఆల్టర్నేట్స్ విత్ మల్టీసెల్యులర్, సాప్రోఫైటిక్, ఇండిపెండెంట్, షార్ట్ లివ్డ్, హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్. ఓకే, సో ఇక్కడ మీకు రెండు టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీకు రెండు టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు చూపిస్తున్నాను. దీంట్లో మీకు 2 టైప్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను అందుకే ఫోటోసింథసిస్ ఇక్కడ రాయను, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ నేను మీకు రాయను. ఓకే, ఇక్కడ నేను మీకు రాయను. అది కూడా తీసేద్దాం, ఆగండి, ఇది తీసేద్దాం, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. ఇలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆ పాయింట్ అవసరం కూడా లేదు కాబట్టి. ఓకే, సరే. సో ఫస్ట్ ఇది టైప్ 1. ఇది నేను మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను, ఐఎమ్ సారీ పిల్లలు. ఓకే, దిస్ ఇస్ టైప్ 1. టైప్ 1లోని ఏం జరుగుతున్నది? ఏదైతే గ్యామెటోఫైట్ ఉందో ఆ గ్యామెటోఫైట్ మీకు ఫోటోసింథసిస్గా డామినెంట్గా ఉంటుంది. ఓకే, దాంట్లో ఎగ్జాంపుల్స్ బ్రయోఫైట్స్, ఎక్టోకార్పస్, పాలిసిఫోనియా. ఓకే, అదే ఇంకొక టైప్ 2 చూసుకుంటే, టైప్ 2లో ఏం జరుగుతున్నది? ఏదైతే స్పోరోఫైట్ ఉందో అది డామినెంట్, ఇంక ఇండిపెండెంట్గా ఉంటుంది, అది ఫోటోసింథటిక్గా ఉంటుంది. దాంట్లో మీకు ఎగ్జాంపుల్స్ ఏవొస్తాయి? దీంట్లో మీకు గ్యామెటోఫైట్ అనేది స్పోరోఫైటిక్, సాప్రోఫైటిక్ లేదంటే ఆటోట్రాఫిక్, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఓకే, దీంట్లో మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద టెరిడోఫైట్స్. సో టెరిడోఫైట్స్ ఆర్ హ్యాప్లోడిప్లాంటిక్ in which the sporophyte is dominant, but bryophytes are also haplodiploidic in which the gametophyte is dominant. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పోరోఫైట్ గ్యామెటోఫైట్లో మీకు డిఫరెన్సెస్ వస్తాయి కదా, స్పోరోఫైట్ గ్యామెటోఫైట్లో మీకు డిఫరెన్సెస్ వస్తాయి కదా. దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం బ్రయోఫైట్స్ గురించి ఆలోచిస్తే హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇదేను. ఓకే, ఏవైతే బ్రయోఫైట్స్ ఉన్నాయో ద బ్రయోఫైట్స్ ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ గ్యామెటోఫైట్ being dominant and photosynthetic, whereas and the sporophyte will be actually depending on the gametophyte. In case of pteridophytes same haplodiploidic life cycle ఏ ఉంటుంది, కానీ అక్కడ స్పోరోఫైట్ డామినెంట్ గా ఉండి గ్యామెటోఫైట్ డిపెండెంట్ గా ఉంటుంది కొంచెం. ఓకే, అది ఇండిపెండెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆటోట్రాఫిక్ సాప్రోఫైటిక్ ఏదైనా అవ్వచ్చు, అది కూడా చెప్పారు. ఓకే, సో దీంతో మీది చాప్టర్ డన్. ఇవాళ ఫస్ట్ లెక్చర్ కంప్లీట్ అవుతున్నది. హోంవర్క్ రాసుకోండి, ఇది మీ హోంవర్క్.
ఓకే, టెలిగ్రామ్లో నోట్స్ ఎలాగో పంపిస్తాను మీకు, సో డోంట్ వరీ. అందులో చూసుకొని ఆన్సర్స్ రాసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కిందనే ఏదైతే కమెంట్ ఉందో అక్కడ కమెంట్ చేసి చెప్పండి ఆన్సర్స్. నెంబర్ 2 అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెంబర్ 3, నెంబర్ 4 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను, 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి. ఓకే, సో ఇవాళ క్లాస్లో మంచిగా చదువుకున్నాం, మంచిగా అన్ని అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో దీంతో మనం ఇవాళ క్లాస్ డండనాడని చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే మీకు ఏమైనా ఇంకా చెప్పాలని ఉందా, లేదు ఇలా కాదు అలా కాదు, ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలని ఉందా, కరెక్షన్స్ ఏమైనా మీకు చెప్పాలా, ఏమున్నా కూడా ఓకే, ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ okay, that's the only way we are going to get connected to each other. So comment in the chat box, comment in the comment section, okay, and attend the classes regularly. అందరం కలిసి నీట్ 2023-24 ని కుమ్మేద్దాం. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, స్టడీ వెల్. ఓకే, హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే అహెడ్. బాయ్ పిల్లలు, బాయ్. ఓకే.